ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. పుత్రవియోగంతో దశరథుడు స్వర్గస్థుడగుట. శ్రీరాముడు సోదరుడు భరతునకు సుమంతుని ద్వారా సందేశం పంపుతున్నాడు. సోదరా, తల్లిదండ్రులకును స్వజనులకును సేవలనొచ్చి నీ భాతృత్వమును కడవరకు నిలుపుకొనుము. నన్ను గూర్చి చింతింపకుండునట్లు తండ్రిగారిని ప్రేమతో సేవించుతుండుము. ఈ సమయమున లక్ష్మణుడు కొన్ని నిష్ఠూరోక్తులాడాను. కానీ శ్రీరాముడు అతను నివారించి తనపై ప్రమాణము చేసి పసివాడైన లక్ష్మణుని మాటలను చెప్పవలదని నన్ను ప్రార్థించెను. సీతాదేవియో ప్రణమిల్లుచు ఏదియో చెప్పదలచెను. కానీ ప్రేమ విఫలైనందున గొంతు పెగలక ఏమీయూ చెప్పలేకపోయాను. ఆమె కన్నులలో నీరు నిండెను, శరీరము రోమాంచమాయను. ఇంతలో నావికుడు శ్రీరామచంద్రుడి అనుమతిని పొంది పడవను ఆవలి తీరమరకు చేర్చెను. రఘుకులమణి అయిన రామచంద్రుడు వనములకు వెళ్ళిపోయాను. నేను గుండె రాయి చేసుకుని చూచుచూ నిలబడిపోయి తిరిగి శ్రీరాముని సందేశమును తీసుకుని బొచ్చుటకే కాబోలు ఈ బొందిలో ప్రాణములు ఇంకనూ మిగిలి ఉన్నవి. ఇట్లు చెప్పుచుండగానే దుఃఖాతిరేకమున మంత్రి నోట మాట పెగలలేదు. అతడు శోకతప్త హృదయుడాయను. సారథైన సుమంతుని మాటలు వినినంతనే దశరథుడు తొలగరి జల్లు నురుగును సేవించిన చేపలాగున విలవిలలాడుతూ నేలపై పడిపోయాను. దుఃఖముచే ఆయన హృదయము పరితపించిపోయాను. మనస్సు మోహావేశమున కొట్టుకుమిట్టాడుచుండెను. రాణులందరూ విలపించుచుండిరి. హృదయ విదారకమైన ఈ దృశ్యమును వర్ణింపనలవి కానిది. ఈ విలాసమును విని దుఃఖమునకే దుఃఖము కలుగుచుండెను. ధైర్యము యొక్క ధీరత్వము సడలుచుండెను. మహారాణి కౌసల్యాదేవి భవనములోని ఈ రోదనములను విని అయోధ్యానగరమంతయును హాహాకారములతో నిండిపోయెను. విశాలమైన పక్షుల వనమున రాత్రి సమయమున కఠోర వజ్రపాతము జరిగినట్టు ఆయను. రాజుగారి ప్రాణములు కంఠగతములాయను. అతడు మండి కోల్పోయిన సర్పముల వ్యాకులుడాయను. నీరులేని సరస్సునందలి కమలముల వలె ఆయన ఇంద్రియములన్నీ వికలములాయను. రాజుగారి దుఃఖమును చూచి సూర్యవంశపు భానుడు అస్తమింపబోవునట్లు కౌసల్య గ్రహించెను. ధైర్యమును చిక్కబట్టుకొని ఆమె సందర్భోచితముగా ఇట్లు పలికెను. నాథ, యోచింపుడు. శ్రీరామ వియోగమనడి అపార సముద్రముపై ప్రయాణించు అయోధ్యానడి ఓడకు మీరు కర్ణధారులు. ఈ ప్రియజనులందరూ యాత్రికులు. వీరు ఈ ఓడను ఎక్కి వియోగ సముద్రమును దాటదలిచినారు. మీరు ధైర్యమును వహించినచో అందరూ తీరమును చేరగలరు. లేనిచో పరివారమంతయు అందు మునిగిపోవును. నా ప్రార్థనను మన్నించినచో సీతారామ లక్ష్మణులను మరలా మీరు చూడగలరు. కొరవూపిడితో కొట్టుకొనుచున్న చేపపై చల్లని నీరు చల్లినట్లు తన ప్రియపత్ని కౌసల్య మృదువచనములను పలుకగా వాటిని వినినంతనే దశరథుడు తిన్నగా కన్నులు తెరచి చూచెను. రాజు ధైర్యం వహించి లేచి కూర్చొని ఇట్లనెను. సుమంత్ర, చెప్పుము. సుతుమెత్తని హృదయము కలవాడు దయాళువైన నా రాముడెక్కడ? చిన్నారి లక్ష్మణుడెక్కడ? స్నేహశీలి అయిన నా రాముడెక్కడ? నా ప్రాణములకు ప్రాణమైన మా కోడలు జానకీదేవి ఎక్కడ? రాజు వికలుడై పరిపరి విధముల పరితపించుచుండెను. ఆ రాత్రి ఒక యుగం వలె గడిచెను. అప్పుడు ఆయనకు అంధుడైన తాపసి
శ్రవణకుమారుని తండ్రి శాపము స్మృతికి వచ్చాను. ఆ కథనంతయు కౌసల్యకు వినిపించాను. ఆ గాథను వర్ణించుతూ దశరథ మహారాజు ఇంకనూ వికలమనస్కుడాయను. హే రాముడు లేకుండా నేను జీవించుట అసంభవము. ప్రేమను సఫలము చేయలేని ఈ శరీరము వలన లాభమేమి? నా ప్రాణ సమాన రఘునందన, నీవు కనపడకున్నను నేను ఇంతకాలము జీవించి ఉంటుంది. హా జానకి, హా లక్ష్మణ, హా రఘురామ, తండ్రి చిత్తమని చాతకమునకు జీవనమిచ్చు మేఘమా, రామా 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 అని పదే పదే కలవరించుచు రాజు రామయోగ బాధను భరింపలేక శరీరమును వీడి స్వర్గస్థుడాయను. దశరథుడు తన జీవితమును మరణమును కూడా సఫలము చేసుకొనెను. ఆయన నిర్మల కీర్తి బ్రహ్మాండములన్నింటినూ వ్యాపించెను. జీవితకాలమున శ్రీరాముని ముఖచంద్రుడు దర్శించెను. శ్రీరాముని విరహమున ఆ రాముని స్మరించుచునే అసూలను వీడి మరణమును సార్థకము చేసుకొనెను. రాణులందరూ శోకవిహ్వలులై విలపించిరి. రాజుగారి రూపశీల బల తేజస్సులను అనేక విధముల వర్ణించుచు రోధించిరి. నేలపైబడి దొర్లిరి. దాసదాసీజనులు వ్యాకులపాటుతో పరితపించిరి. అయోధ్యానగరములోని ప్రతి గృహమునందునూ రోదనములే. నేడు ధర్మమునకును రూపగుణములకును ఆధారమైన సూర్యోంశదీపకుడు అస్తమించను, దశరథ మహారాజు అస్తమించను అని ఎల్లరూ అనుకొనుచుండది. లోకమును నయనవిహీనమునర్చిన కైకేయిని ఎల్లరూ తిట్టసాగిరి. ఏడ్పులతో పెడబొబ్బలతో ఆ రాత్రి గడిచెను. ప్రాతకాలమున జ్ఞానుడైన మునుడు ఏతించిరి. మహాముని వశిష్ఠ మహర్షి సమయోచితముగా పెక్కు ఇతిహాసగాథలను చెప్పి తన విజ్ఞానము ద్వారా వారందరి శోకమును కొంతవరకు నివారించగలిగాను. సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.